క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా సభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రసన్న, నేను ఒక సువార్థికుడిని. ఫ్రెండ్స్, మనందరికీ బాగా తెలిసిన విషయమే, తెలుగు క్రైస్తవ చరిత్రలో పాటలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక గంట ప్రసంగంలో చెప్తున్నటువంటి మాటల్ని ఒక 5 నిమిషాల పాటల ద్వారా అనేక మంది హృదయాలకి అత్తుకునేలాగా మరియు వారి హృదయంలో సునాయాసంగా ఆ మాటలు నిలిచిపోయేలాగా చేయగలిగే ఏకైక సాధనం ఏదైనా ఉంది అంటే అవి పాటలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి పాటల్ని ఉపయోగించి ఎంతోమంది భక్తులు వారి జీవిత అనుభవాలను, వారి జీవితంలో వారు నేర్చుకున్నటువంటి పాఠాలను, మరి ముఖ్యంగా దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణను మనకి పాతకాలపు చరిత్రలో ఎంతోమంది వారికి ఉన్నటువంటి ప్రజ్ఞ ద్వారా, వారికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సాహిత్య రూపంలో క్రైస్తవ సమాజానికి అందించిన దాఖలాలు మనకి ఇప్పటికే చాలా కనబడుతున్నాయి. అయితే నేడున్నటువంటి జనరేషన్స్లో పాతకాలంలో రచించిన ఎన్నో పాటలకు సరైన అర్థం తెలియకుండా ఇప్పటికీ ఆ పాటలు పాడుకుంటున్నారు, కానీ దాని భావం తెలియకుండా, బలపరచబడలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అందుకనే నేను ఈ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఈ సిరీస్లో మన తెలుగు క్రైస్తవ సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైన పాటల్ని, వాటి యొక్క భావాల్ని డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే మొదటి వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా దేవుని వాక్యంలో బలపరచబడతారని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం డీకోడ్ చేయబోయే సాంగ్ వచ్చేసరికి యెహోవా నా మొర లాలించెను అనే పాట. యెహోవా నా మొర లాలించెను అనే పాట తెలియని వారు క్రైస్తవ చరిత్రలోనే ఉండకపోవచ్చు. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని పెద్ద విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరికి ఈ పాట సుపరిచితమే అని చెప్పుకోవచ్చు. ఈ పాటను రచించింది పురుషోత్తం చౌదరి గారు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనుభవాలను కేంద్రీకరించి తను పొందుకున్నటువంటి రక్షణ యొక్క విలువను తెలుపుతూ తను ఏ విధంగా రక్షణలోనికి వచ్చారో, ఆయన యొక్క ప్రేమను ఆయన ఎలా అనుభవించారో ఈ పాట ద్వారా చాలా స్పష్టంగా చెప్పడాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. సో ఇందులో దరిదాపుగా మొత్తం 5 చరణాలు, ఒక పల్లవి కనబడుతున్నాయి. సో ఒక్కొక్క లైన్ని మనం డీకోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకుందాం. మొదటిగా పల్లవి. సో పల్లవి వచ్చేసరికి ఇలా ఉంటుంది. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. సో ఇది వచ్చేసరికి పల్లవి. సో ఒక్కొక్క లైన్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యెహోవా నా మొర లాలించెను అంటే దేవుడైనటువంటి యెహోవా నా ప్రార్థనను, లేదంటే నా కన్నీటి విన్నపాలను ఆయన విన్నాడు, నా కన్నీటి మొరను ఆయన ఆలకించాడు అనేది ఈ లైన్ యొక్క భావం. అలాగే ధన మహాదయను నన్ను గణించెను అంటే తన గొప్ప కృపతో నా వైపు ఆయన తిరిగి చూశాడు, అంటే నన్ను కటాక్షించాడు, లేదంటే నన్ను హత్తుకున్నాడు, నా ప్రార్థనకు ఆయన జవాబిచ్చాడు అనే అర్థాన్ని ఈ లైన్ ద్వారా తెలియపరచడాన్ని మనం గమనించగలుగుతాం. అలాగే అహర్నిశల దీనహీనుడగున అంటే రాత్రింపగళ్ళు, అహర్నిశలు అంటే రాత్రింపగళ్ళు అత్యంత దీనుడైనటువంటి నా యొక్క, అంటే రాత్రింపగళ్ళు దీనత్వంతో నిండిపోయినటువంటి, దుఃఖంలో నిండిపోయినటువంటి నా యొక్క దుహాయ నెడు ధ్వని గ్రహించి మనిపెను అంటే హా అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఒక రకమైన మూలుగు ఉంటుంది చూసారా. సో ఆ మూలుగు యొక్క ధ్వని ఆయన విన్నాడు అనే అర్థాన్ని ఇస్తూ, హా అని తన గుండెల్లో నుంచి వచ్చే బాధాకరమైన నిట్టూర్పుల్ని ఆయన గ్రహించి ఆయన నన్ను బ్రతికించాడు అనేది ఈ లేని యొక్క భావం. అంటే పల్లవి యొక్క సంపూర్ణ భావం ఏంటి అంటే, దీనస్థితిలో ఉండి బాధతో నేను చేసిన ప్రార్థనని, నా రోదన్ని దేవుడు విన్నాడు. వినటమే కాకుండా తన గొప్ప కృపతో నన్ను కరుణించి నా ప్రాణాన్ని కాపాడి నరకం బారిన పడకుండా నన్ను కాపాడాడు, నన్ను బ్రతికించాడు అనేది ఈ పల్లవి యొక్క సారాంశం. అలాగే మొదటి చరణం యొక్క భావన కూడా మనం చూద్దాం. పిశాచి గడిమి బడగొట్టెను, తన వసానను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను అంటే పిశాచి గడిమి బడగొట్టెను. ఇక్కడ పిశాచి అనగానే అపవాది అని మనం అర్థం చేసుకోవచ్చు, దయ్యం. పిశాచి అనగా సాతాను యొక్క బలాన్ని,
గడిమి పడగొట్టెను. అంటే ఆ సాతాను యొక్క బలాన్ని లేదంటే సాతాను యొక్క గర్వాన్ని దేవుడు పడగొట్టాడు అని చెబుతున్నాడు. అలాగే తన వశాన నన్ను నిలువబెట్టెను. సాతాను యొక్క గర్వాన్ని పడగొట్టి నన్ను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. లేదంటే నన్ను తన రక్షణలోనికి పిలుచుకున్నాడు. లేదంటే తన రక్షణలో నన్ను నిలబెట్టుకున్నాడు అని ఈ లైన్ యొక్క భావం. అలాగే ప్రశాంత మధుర విశేష వాక్వల అంటే ప్రశాంతమైనటువంటి మధురమైన సువార్త వాక్యము అనే ఫలాన్ని, అలాగే నిశాంతమున చేర్చి సేద తీర్చెను. ఇక్కడ నిశాంతము అంటే విశ్రాంతి స్థలము అని అర్థం. విశ్రాంతి స్థలానికి నన్ను చేర్చి నా అలసటను తీర్చాడు అనేది ఈ లైన్ యొక్క భావం. అంటే మొదటి చరణం యొక్క సంపూర్ణ భావం ఏంటి అంటే సాతాను బారి నుండి, అంటే సాతాను యొక్క గర్వాన్ని అణిచి సాతానుకు ఉన్నటువంటి బలాన్ని కంప్లీట్గా అణిచివేసి సాతాను బారి నుండి నన్ను విడిపించి సువార్త అనే మధురమైన వాక్యంతో నా ఆత్మకు విశ్రాంతిని కలుగజేసి నన్ను తన భద్రతలో లేదంటే నన్ను తన రక్షణలో నిలవబెట్టుకున్నాడు అనేది ఈ చరణం యొక్క భావన. అలాగే రెండవ చరణం, మదావలము బోలునా మదింతన బ్రతీప్త వాక్యముకు సాహితిన్ యదేచ్ఛలన్నిటి గుదించి పాపము మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. అంటే మదావలము బోలు నా మదిన్. మదావలము అంటే ఏనుగు, మదపుటేనుగు అని అర్థం. మదపుటేనుగు సాధారణంగా ఎవరి మాట వినదు. దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ ఈ చరణంలో తన మనస్సును వేరే ఒక జంతువుతో పోల్చినట్టుగా ఇక్కడ మాట్లాడటాన్ని మనం గమనించగలుగుతాం. మదపుటేనుగులాగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి లేదంటే ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి నా మనస్సును, నా హృదయాన్ని తన ప్రతీప్త వాక్యంకు సాహితిన్ అంటే తన వాక్యము అనే అంకుశము. అంకుశం అంటే ఏనుగును కంట్రోల్ చేయడానికి మావటివాడు ఉపయోగించే ఒక సాధనం, ఒక కర్ర లాంటిది. సో దాన్ని బట్టి ఆ ఏనుగు ఎటువైపు వెళ్ళాలి అనేది ఇక్కడ మావటివాడు ఆ ఏనుగుని నడిపించే క్రమంలో వాడే సాధనం ఏదైతే ఉంటుందో దాన్ని అంకుశం అని పిలుస్తారు. ఇక్కడ తన వాక్యం అనే అంకుశం ద్వారా తన వాక్యం అనే అంకుశంతో నన్ను దెబ్బలు కొడుతూ నేను నడవలసిన దారిలో నన్ను నడిపిస్తున్నాడు అనడానికి ఇక్కడ ఈ పోలికను ఈయన వివరించడానికి చూస్తున్నాం. అలాగే యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు అంటే నా సొంత ఇష్టాలన్నిటినీ లేదంటే నా సొంత కోరికలన్నిటినీ ఆయన తన వాక్యమనే అంకుశం ద్వారా అణిచివేసి మొదల్ తుదల్ నరికి దరికి చేర్చును అంటున్నాడు. అంటే పాపం యొక్క మూలాలను, ఆది అంతాలను, మొదల్ తుదల్ మొదలు లేదంటే మొదలు చివరలను కూడా ఆయన నరికి వేసి నన్ను దరికి అంటే గమ్యానికి ఆయన నన్ను చేర్చాడు అనేది ఈ లైన్ యొక్క భావం. అంటే రెండవ చరణం యొక్క సంపూర్ణ అర్థం ఏంటి అంటే మదపుటేనుగులా నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి నా జీవితాన్ని లేదంటే మదపుటేనుగులా నా ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి నా హృదయపు ఆలోచనల్ని ఆయన తన వాక్యం అనే ఆయుధంతో నన్ను గద్దించి సరైన మార్గంలో నన్ను నడుపుతూ నాలో ఏ పాపపు వేర్లను అంటే నాలో ఏ పాపపు సంబంధమైన ఆలోచనలు కానీ క్రియలు కానీ దాని వేర్లను అంటే మొదలు లేకుండా చివరు లేకుండా సంపూర్ణంగా దాన్ని నరికివేసి నన్ను సురక్షిత తీరానికి చేర్చాడు, నన్ను చేరవలసిన గమ్యస్థానానికి చేర్చాడు అనేది ఈ చరణం యొక్క భావం. అలాగే మూడో చరణం వచ్చేసరికి అనీతి వస్త్రమెడలించెను యేసునాదు రక్తమున ముంచెను వినూత్న యత్నమేదను ఎన్నడు ఘనన్ వినన్ బ్రేమనాకు చూపెను. అంటే అనీతి వస్త్రం మెడలించెను, నాకున్నటువంటి పాపపు వస్త్రాన్ని లేదంటే మురికి గుడ్డలుగా మారిపోయినటువంటి నా జీవితాన్ని ఆయన మెడలించెను అంటే తీసివేశాడు అని. అలాగే యేసునాదు రక్తమున ముంచెను, నా అనీతి వస్త్రాన్ని తీసివేసి ఆయన తన పరిశుద్ధమైన తన పవిత్రమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నా జీవితాన్ని ముంచి నన్ను శుద్ధినిగా చేశాడు అని చెప్తున్నాడు. అలాగే వినూత్న యత్నమే ధనుని ఎన్నడు అంటే నూతనమైన జీవితాన్ని ఇచ్చి అంటే నూతనమైన సృష్టిగా నన్ను మార్చి పాత జీవితాన్ని అంతటిని తీసివేసి నా నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించి ఎన్నడు ఘనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. ప్రేమ అని అంటది ఇక్కడ కదా, ప్రేమ నాకు చూపెను.
కని విని ఎరుగని అంటే కనన్ వినన్ అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు వినని ప్రేమను ఆయన నాకు చూపిచ్చాడు. గొప్ప ప్రేమను నేను ఆయన ద్వారా రుచి చూశాను అని ఇక్కడ చెప్పటాన్ని మనం గమనించగలుగుతాం. అంటే ఈ చరణం యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటి అంటే, నా పాపపు జీవితాన్ని తొలగించి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తంలో నన్ను కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు, నన్ను పవిత్రపరిచాడు. నేనెన్నడూ ఇప్పటివరకు చూడని, ఇప్పటివరకు వినని దేవుని యొక్క గొప్ప ప్రేమను ఆయన నాకు రుచి చూపించి నన్ను నూతన సృష్టిగా మార్చాడు అనేది ఈ చరణం యొక్క భావన. అలాగే 4వ చరణం కూడా, విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను, శిలాసగము పైకి లాగునను సుఖ కలావల్ మనసులోన నిలిపెను. అంటే విలాపములకు చెవినిచ్చెను. విలాపములు అంటే ఏడుపు అని అర్థము, లేదంటే రోదన అని అర్థము. నా ఏడుపులకు లేదంటే నా రోదనలకు, నా కన్నీటికి ఆయన చెవియొగ్గాడు. అంటే ఆయన నా మొరను విన్నాడు, నా కన్నీటి ప్రార్థనను ఆయన విన్నాడు అని చెబుతూ, శ్రమ కలాపములకు సెలవిచ్చెను అంటే నా శ్రమలన్నిటికీ ఆయన ముగింపు పలికాడు. సెలవిచ్చెను అంటే ముగింపు పలికాడు. అలాగే శిలాసగముపై కిలాగా ననుసుక అంటే బురదలో ఉన్నటువంటి నా జీవితాన్ని తీసుకొచ్చి ఆయన ఒక బండ మీద నిలిపాడు. ఆయన రక్షణ అనే బండ మీద నా జీవితాన్ని నిలవబెట్టాడు. ఆ రక్షణ అనే బండ మీద నా జీవితాన్ని కడుతున్నాడు, నన్ను చేర్చాడు. అలాగే కలావలల్ మనసులోన నిలిపెను అంటే నా మనసులో సంతోషాన్ని నిలిపాడు, లేదంటే ఆనందాన్ని ఇచ్చాడు. బురద గుంటలో, పాప మలినంలో, ఆ దుఃఖంలో ఉన్నటువంటి నా జీవితానికి ఆయన బండ మీద నా జీవితాన్ని కట్టి మరలా నాకు ఆనందాన్ని కలుగు చేశాడు అనేది ఈ లైన్ యొక్క భావం. ఈ చరణం యొక్క సంపూర్ణ భావం ఏంటి అంటే, నా కన్నీటి ప్రార్థనలు విని నా కష్టాలకు ముగింపు పలికాడు, మరియు నన్ను రక్షణ బండపైన నిలబెట్టి నా గుండెల్లో శాంతి సంతోషాలను ఆయన నిలిపాడు అనేది ఈ చరణం యొక్క భావం అన్నమాట. అలాగే 5వ చరణం, అగన్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచకం, తెగించి మృతి కప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను. అంటే అగన్య పాపి అని త్రోయక, అగన్యం అంటే లెక్కలేనటువంటి పాపాలు చేసిన వాటిని ఆయన నన్ను త్రోసివేయకుండా, నన్ను విడిచిపెట్టేయకుండా, నన్ను గూర్చి తన సుతిని దాచక అంటే ఆయన నాలాంటోడి కోసం ఆయన తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తు వారిని దాచుకోకుండా, అంటే నా రక్షణ కోసం లేదంటే నన్ను కాపాడటం కోసం తన సొంత కుమారుణ్ణి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఆయన దాచుకోకుండా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, ఇవ్వటానికి ఆయన వెనుకాడలేదు అనేది ఈ లైన్ భావన అన్నమాట. అలాగే తెగించి మృతికి అప్పగించి పాపపు అంటే ఆయనను క్రీస్తుని మరణానికి అప్పగించి నిగుల్ దిగుల్ సొగసుగా ననించను అంటే పాపం వల్ల కలిగే భయం, భయం, దిగులును పూర్తిగా ఆయన అణిచివేశాడు, అంటే కంప్లీట్గా ఆయన తీసివేశాడు అనేది ఈ లైన్ యొక్క సారాంశం. కంప్లీట్గా ఈ 5వ చరణం యొక్క భావం ఏంటి అంటే, నేను ఘోర పాపనని తెలిసిన తర్వాత కూడా, అంటే నేను లెక్కలేనని పాపాలను చేసిన వ్యక్తినని ఆయన తెలుసుకున్న తర్వాత కూడా ఆయన నన్ను విడిచిపెట్టకుండా, ఆయన ప్రేమ చేత నన్ను త్రోసివేయకుండా, నా పాప క్షమాపణ కోసం ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తుని సైతం, తన కుమారుణ్ణి సైతం, తన సొంత కుమారుణ్ణి సైతం ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. ఆ విధంగా నాలో ఉన్నటువంటి పాపపు భయాన్ని, పాపం వల్ల వచ్చినటువంటి దిగులును ఆయన శాశ్వతంగా తొలగించి ఆయన రక్షణలో నన్ను నిలవబెట్టాడు అనేది ఈ 5వ చరణం యొక్క భావన అన్నమాట. సో అర్థమైంది కదా, ఒక్కొక్క పాటలో ఎంత లోతైన భావజాలం ఉందో. అయితే మనం ఈ పాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటో కూడా చర్చించుకొని ఈ వీడియోని ముగించుకుందాం. సో మొట్టమొదటిది వచ్చేసరికి దేవుని యొక్క కనికరం. దేవుని యొక్క కనికరం మన ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ మన కన్నీటి ప్రార్థనలో దేవుడు తప్పక వింటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన కనికరం ఎంత గొప్పదో. మనం ఏ పాపం చేసినా, చాలామంది పాపం చేసి దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉంటారు. చాలామంది పాపం చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేయకూడదు అనే భావనతో పాపం చేస్తూ ఇంకా పాపానికి దగ్గరైపోతూ దేవుడికి మరింత దూరం అయిపోతున్నారు. సో ఎవరైనా అనుకోకుండా ఒకవేళ పాపంలో పడిపోయినా
అయినప్పటికీ ఒక్కసారి మరలా తిరిగి ఆ దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నీ కన్నీటి ప్రార్థనను, నీ పశ్చాత్తాప హృదయాన్ని ఆయన చూసినప్పుడు తిరిగి నిన్ను చేర్చుకుంటాడు, నీ కన్నీటి ప్రార్థన ఆయన వింటాడు అనేది ఈ పాట ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అలాగే వాక్యం యొక్క ఉన్నటువంటి శక్తి కూడా మనం ఇందులో గ్రహించగలుగుతాం. మనిషి మనస్సు మదపుటేనుగ లాంటిది. దానిని అదుపు చేయడానికి కేవలం దేవుని వాక్యమే సరైన ఆయుధం. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడి వాక్యానికి అప్పగిస్తామో అప్పుడు దేవుని వాక్యం అనే ఆయుధం మదపటేనుగు లాంటి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ మనల్ని సరైన ద్రోవలో మనల్ని మంచి మావటి వాళ్ళగా నడిపించే సహాయం చేస్తూ ఉంటుంది. ఇది దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నటువంటి శక్తి. ఈ లోకంలో మనల్ని మన హృదయాన్ని నడిపించగలిగే శక్తి మరి దేనికి లేదు అనేది ఈ పాట ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో మూడో విషయం వచ్చేసరికి యేసు రక్తమే మనకి ఆశ్రయం. అంటే మన సొంత క్రియలు మనల్ని రక్షించలేవు. అనీతి తొలగిపోవాలంటే మనం ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడాలి. నేను మంచోడిని కదా, నేను ఏమైనా చేసేసుకోవచ్చు, నేను మంచోడిని కదా, నాకు ఖచ్చితంగా స్వర్గం వచ్చేస్తుంది అనే భావజాలంతో బ్రతుకుతున్నటువంటి వారికి ఈ పాట ఒక కనువిప్పే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మనిషికైనా అతను మంచివాడైనా అతడు అనీతిమంతుడని అనుకున్నా కూడా ఏ మనిషికైనా సరే అందరికీ చాలినటువంటి సరైన ఆశ్రయం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కలే. మన అనీతి జీవితాన్ని ఆయనకు అప్పగింపబడినప్పుడు ఆయన తన పరిశుద్ధమైన రక్తంలో ఆ జీవితాన్ని కడిగి మనకి సంపూర్ణమైన పరిశుద్ధమైన నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయన మాత్రమే ఆశ్రయదుర్గము అనేది ఈ పాటలో మనకు తెలియపరచబడుతుంది. అలాగే యేసు యొక్క కల్వరి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించినట్టు కల్వరి ప్రేమ గురించి కూడా ఈ పాటలో మనం చూడగలుగుతాం. అనేక పాపాలు చేసినటువంటి మనం పాపులమై ఉంటుండగానే దేవుడు తన కుమారుణ్ణి మన కోసం సిలువకు అప్పగించి, మరణానికి అప్పగించి తన అపారమైన ప్రేమను మనుషుల పట్ల చూపించాడు అనేది మనం ఈ పాట యొక్క భావంలో కూడా గ్రహించగలుగుతాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి బలిగా అర్పించడానికి అనుగ్రహించేశాడు అని అక్కడ చెప్పడానికి మనం గమనించగలుగుతాం. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని కూడా వేరే గ్రంథకర్తలు రాయటాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. అంటే మనం మంచి వాళ్ళమని కాదు కానీ మన చెడ్డవాళ్ళమైనప్పటికీ దేవుడు తన అపారమైన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా ఆ ప్రేమను మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నాడు అనేది ఈ పాట యొక్క సారాంశం. అలాగే ముఖ్యమైనది ఈ పాటలో మనం నేర్చుకోవాల్సిన 5వ పాయింట్ వచ్చేసరికి నిరీక్షణ. దేవుడు మన కష్టాలను ముగింపు పలికి మనల్ని రక్షణ బండపై స్థిరపరిచి నిజమైన సంతోషాన్ని ఇస్తాడు అనే నిరీక్షణను కూడా ఇక్కడ తన భక్తుని యొక్క జీవిత పాఠాల ద్వారా ఈ పాఠాన్ని జతపరిచి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. నిజంగా ఈ పాటలో ఎంత లోతైన భావం ఉందో కదా. సో ఇప్పటి వరకు ఈ భావం మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఇలాంటి భావజాలంతో కూడినటువంటి పాటలను అనుగ్రహించడానికి దేవుడిని కొన్నటువంటి భక్తుల విషయమే ఒకసారి దేవుడి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ ప్రైజ్ లార్డ్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ పాటకి భావం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియపరచండి. సో మరలా ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దాని అందరికీ సెలవు. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.